స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. జనపల్ కూడా హల్లెలూయా. జీవము నీవేనయ్యా, నిత్య జీవము నిచ్చావయ్యా. అపరాధములచే మృతి చెందిన నన్ను బ్రతికించితివయ్యా. యేసయ్యా కృతజ్ఞతలు నీకయ్యా. నీవేనయ్యా, మార్గము నీవేనయ్యా. మార్గం నీవేనయ్యా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజంతా కూడా ప్రభు సన్నిధిలో గడిపేటువంటి ధన్యతను మనందరికీ కూడా ప్రభు ఇచ్చినందుకే దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. నిజానికి ఇది ఒక మంచి అవకాశం ప్రభు సన్నిధిలో గడపడానికి. ఈ యొక్క స్వతంత్ర దినోత్సవాన్ని చెప్పి ప్రభు సన్నిధిలో గడపడము చాలా ధన్యకరమైన విషయము. అయితే ఈ స్వతంత్రం గురించి మనం మాట్లాడుకున్నామనుకో, ఎందరో దేశం కోసము పోరాడి ఈ యొక్క స్వతంత్రాన్ని తీసుకొచ్చిండ్రు. అది శరీర సంబంధమైన స్వతంత్రము. హల్లెలూయా. కానీ మరొక స్వతంత్రం అవసరమై ఉన్నది ప్రతి ఒక్క మనిషికి. అదే స్వతంత్రం అంటే మన ఆత్మకు స్వతంత్రము. హల్లెలూయా. స్వతంత్రము మనిషికి వచ్చింది, కానీ ఆత్మకు ఇంకా రాలేదు. ఆ స్వతంత్రము మనకు ఏ విధంగా అయితే వచ్చిందో, మనందరికి వచ్చింది కదా. హల్లెలూయా. మనందరం అయితే ఏ విధంగా ఈ యొక్క ఆత్మీయ స్వతంత్రాన్ని యేసు ప్రభు ద్వారా పొందుకున్నామో, అదే విధానంగా ఇంకా అనేక మంది ప్రజలు ఉన్నారు. ఈ యొక్క ఆత్మ స్వతంత్రము వారికి ఇంకా కలగలేదు. కాబట్టి వారందరి కోసం కూడా ఈ రోజే కాదు, హల్లెలూయా, మన అనుదిన ప్రార్థనలో మనం ఏం చేయాలంటే వారందరి కోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మన బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాము, ఒక ధనవంతుడు ఉంటాడు. పరలోక రాజ్యం అక్కడికి నరకానికి వెళ్ళిన తర్వాత మండుతా ఉంటే తన సహోదరుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎంతమందికి తెలిసింది? అందరికి తెలుసు కదా. అయితే అక్కడికి పోయిన తర్వాత వేదన పడతా ఉంటాడు. నా సహోదరులు, నా ఇంటి వారు, వారందరూ కూడా ఇంకా భూమి మీదే ఉన్నారు. వారు కూడా ఈ చోటికి రాకుండా నేను వెళ్ళి వారికి చెప్తా అంటాడు. హల్లెలూయా. అయితే యేసు ప్రభు అంటాడు కదా, అక్కడికి వెళ్ళడానికి నువ్వు మరలా వెళ్ళడానికి వీలు లేదు. అక్కడ బోధకులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, సువార్తను ప్రకటించే వారు ఉన్నారు. వారి మాటను విని నమ్మి వారి పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ఆ ఒక స్వతంత్రాన్ని వాళ్ళు అనుభవించినట్లయితే వాళ్ళు కూడా ఇక్కడికే చేరుతారు, పరలోక రాజ్యానికి చేరుతారని ఆ ఒక ఉదాహరణలో మనకు తెరవబడుతుంది. హల్లెలూయా. కాబట్టి మన బంధువులు, మన మిత్రులు, మన స్నేహితులు ఎంతమంది అవుతున్నారో ఈ యొక్క స్వతంత్రము నిత్యమైనది కాదు. హల్లెలూయా. ఇంకొక స్వతంత్రము అవసరమై ఉన్నదని మనం ఏం చేయాలంటే వారికి తెలపాలి. హల్లెలూయా, హల్లెలూయా. వారికి తెలపాలి. మేము సూరత్ లో ఉన్నప్పుడు చాలా ఒక ఇద్దరు ముగ్గురితోనే ఆరంభించినాము. కానీ ఈ యొక్క నిజమైన స్వతంత్రం గురించి మేము ప్రకటిస్తూ పోయినప్పుడు మన ఆత్మీయతని పాస్టర్ గారు కూడా ప్రతి నెల అక్కడికి వచ్చి మమ్మల్ని బలపరుస్తూ ఏ విధంగా స్వార్థను ప్రకటించాలి, ఏ విధంగా బోధించాలి, నూతన ఆత్మలకు ఏ విధంగా స్వార్థ అందించాలి అని మాకు నేర్పుతూ ప్రతి నెల మమ్మల్ని బలపరుస్తూ ఉండడం కారణం వల్ల మేము ఏం చేసేదంటే ప్రతిరోజు సాయంత్రం గ్రామానికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి తన సువార్తను అందించేది. హల్లెలూయా. తన సువార్తను అందించడం ద్వారా 3-4 కుటుంబాలతోని ఇప్పుడు దాదాపుగా 250 కుటుంబాలు అయినాయి. అక్కడక్కడ బ్రాంచ్లు కూడా ఏర్పడ్డాయి. హల్లెలూయా. ఈ స్వతంత్రము ప్రతి ఒక్కరికి అవసరం.
అవసరం కాబట్టి మనందరం కూడా ఈ స్వతంత్రాన్ని వారికి తెలియజేద్దాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా.